హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఫుడ్ ప్లాటర్. ఇవాల్టి రెసిపీ మోస్ట్ డెలిషియస్ మౌత్ వాటరింగ్ ఇన్స్టెంట్ రస్మలై కేక్ రెసిపీ అండి. ఇది నేను బ్రెడ్తో చేస్తున్నాను, అది కూడా జస్ట్ 5 minutesలో. సో ఇంతవరకు ఏ తెలుగు యూట్యూబరు ఇంత ఈజీగా ఇన్స్టెంట్ రస్మలై కేక్ని చూపించలేదు. సో మనం ఇందులో ఎటువంటి స్టవ్తో కానీ ఓవెన్తో కానీ కుక్కర్తో కానీ అవసరమే లేదు. సో అసలు మనం బేక్ చేయకుండా 5 minutesలో సింపుల్గా బ్రెడ్ అండ్ మిల్క్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో జ్యూసీగా నేను మీకు చూపిస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి, నేను ఎలా చేశాను అనేది తెలుసుకోవడానికి. సో ముందుగా మనము ఒక కప్లో, ఇది ఎండు కొబ్బరి పొడి అండి, డెసికేటెడ్ కోకోనట్ 2.5 tablespoons వేసుకున్నాను. ఇందులో 1 tablespoon షుగర్ వేస్తున్నాను. సో ఇందులోనే మనం 3 tablespoons మలై తీసుకుంటున్నాము. దీన్నే ఫ్రెష్ క్రీమ్, తెలుగులో మీగడ అంటారు. సో 3 tablespoons ఇది యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకుందామండి, క్రీమీ పేస్ట్ లాగా. సో మీగడ బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకుందాము. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను, దీన్ని లైట్గా ప్రెస్ చేసుకుందాం, ఎక్కువగా వద్దు, లైట్గా. సో ఇలా కొన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకొని ఇలా బేస్ అంతా కవర్ అయ్యేలాగా బ్రెడ్ స్లైస్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న మలై మిక్స్చర్ని ఇలా బ్రెడ్ అంతా ఈక్వల్గా కోట్ చేయండి. సో ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం టూటీ ఫ్రూటీస్ కొన్ని తీసుకొని స్ప్రింకిల్ చేసుకుందాము. సో మీ దగ్గర చెర్రీస్ ఉన్నా, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు కొన్ని స్ప్రింకిల్ చేసుకోండి, స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని. ఇవి పిస్టాషియో పీసెస్ అండి, వీటిల్ని కూడా లైట్గా చాప్ చేసుకొని వేసుకోండి. మెలన్ సీడ్స్, సో మెలన్ సీడ్స్ కూడా నేను కొన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఫైనల్గా క్యాష్యూ పీసెస్ కొన్ని యాడ్ చేసుకోండి. సో దీని మీద మళ్ళీ మనం బ్రెడ్ లేయర్ ఇంకొకటి రిపీట్ చేయబోతున్నాము. సో సేమ్ ఇంతకు ముందులాగా బ్రెడ్ స్లైసెస్ మీద మలై పేస్ట్ని స్ప్రెడ్ చేసుకోండి. సో మళ్ళీ మనం టూటీ ఫ్రూటీ నట్స్ని కూడా మళ్ళీ లేయర్ ఇంకొకటి వేస్తున్నాము. సో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. సో ఇందులో మీకు నచ్చిన ఏ నట్స్ అయినా వాడుకోవచ్చండి, నాతో ఉన్న నట్స్ నేను వాడాను. సో ఇవన్నీ వేసుకోండి. దీంట్లో మీరు డేట్స్ వేసుకోవచ్చు, అలాగే బాదం వేసుకోవచ్చు, బ్రెజిల్ నట్స్ వేసుకోవచ్చు, ఏవైనా. సో ఫైనల్గా థర్డ్ లేయర్ కోసం నేను మళ్ళీ ఇంకో 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టాను. సో దీని మీద మళ్ళీ నేను మిగిలిన మలై మొత్తంని వేసేస్తున్నానండి, ఇదే టాప్ లేయరు. సో ఈవెన్గా కలుపుకోండి. నేను ఇక్కడ ప్యాకేజ్డ్ బాదం మిల్క్ యూజ్ చేశాను. సో మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. సో బ్రెడ్ అంతా బాగా సోక్ అయ్యేలాగా ఈ బాదం మిల్క్ని మనం పోసుకుందాము. సో కింద బ్రెడ్ మొత్తం బాగా సోక్ అవ్వాలండి. సో నేను 1 బాటిల్ వేసేసాను. సో దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇది లేదు, నేను ఇంట్లోనే బాదం మిల్క్ చేసుకుందామన్నా మీరు మీ ఇష్టంగా చేసుకోవచ్చు. సో నేనైతే టైం సేవింగ్ కోసం రెడీమేడ్ తీసుకున్నాను. సో ఫైనల్గా మనము ఇందాక యూజ్ చేసిన నట్స్, డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను బాగా ఎక్కువగా వేసుకుంటున్నాను. పిస్టాషియో, క్యాష్యూస్, అలాగే మెలన్ సీడ్స్. సో టూటీ ఫ్రూటీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను చూపించిన విధంగా అన్నిటినీ 1 by 1 యాడ్ చేసేసుకోండి. ఇలాగా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రిచ్ టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేశాక మన రస్మలై రెడీ అయిపోయిందండి. సో ఎంతో టైం పట్టదు, 5 minutes కూడా ఎక్కువే. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అన్ని కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా చేసేసాము. సో ఇది చేశాక మనం కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెడతామండి సెట్ అవ్వడానికి. సో దీనివల్ల టేస్ట్ చిల్గా ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది. సో అంతా సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour పెట్టినా ఓకే. సో ఇప్పుడు రెడీ అయిపోయిన మన జ్యూసీ ఇన్స్టెంట్ రస్మలై కేక్ని సర్వ్ చేసుకుందాము. సో దీని మీద ఎక్స్ట్రా టేస్ట్, డెలిషియస్నెస్ కోసము నేను ఇంకొంచెం బాదం మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.